ఫ్రెండ్స్ మేము చాలా మంది ఈ యొక్క పేటిఎం బిజినెస్ అకౌంట్ అయితే మనం యూజ్ చేస్తాము. మీరు స్క్రీన్ లో చూడొచ్చు బాక్స్. ఈ యొక్క బాక్స్ చాలా మందికి ఎక్కడంటే కిరాణా షాపులలో కానీ, హోటళ్లలో కానీ, లేకుంటే రెస్టారెంట్లో కానీ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా డబ్బులు కొడితే మనకు అది వినిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ కొడితే ఆ పేట నుంచి 100 రూపీస్ వచ్చినాయని చెప్పి మనకు వినిపిస్తుంది. దీని ద్వారా మనకు వాళ్ళు డబ్బులు జెన్యున్ గా కొట్టాలని చెప్పి అర్థం చేసుకుంటాము. కాకపోతే దీంట్లో పేటిఎంలో ఏదైనా అంటే ఈ యొక్క పేటిఎం బిజినెస్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం వస్తే మనము కస్టమర్ కేర్ కు ఎలా కాల్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఎందుకంటే కొంతమంది మంత్లీ 145 ఇలా డబ్బులు కట్టేదని చెప్పి బ్లాక్ చేస్తారు. అండ్ అన్బ్లాక్ చేయడానికి అక్కడికి మనకు ఆప్షన్ లేదు. ఎప్పుడైతే మీరు కస్టమర్ కేర్ కాల్ చేస్తారో అప్పుడే అక్కడికి వెళ్ళి అన్బ్లాక్ చేస్తారు. అంటే కస్టమర్ కేర్ కి కాల్ చేయడం చాలా మందికి తెలియదు. కస్టమర్ కేర్ కు ఎలా కాల్ చేయాలో తెలుసుకున్నాం. ఓకే, స్క్రీన్ లో తెలుసుకున్నాం. స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. ఛానల్ కొత్తగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఓకే, లెట్స్ గో స్టార్ట్. ఈ యొక్క 0120444044 కు అయితే కాల్ చేయండి మీరు. ఓకేనా, ఈ యొక్క నెంబర్ కి అయితే మీరు కాల్ చేయాలి. పేటిఎం నుండి ముఖ్యమైన సమాచారం. పేటిఎం బిజినెస్ యాప్ కి సంబంధించిన అన్ని సర్వీసులు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నాయని మీకు తెలియజేస్తున్నాం. లైన్ లో కనెక్ట్ అయి ఉండండి. లైన్ లో వెయిట్ చేయండి. ఓకేనా, ఏం చేయదు. మా మర్చెంట్ కేటీఎం తో కనెక్ట్ చేసే వరకు దయచేసి వెయిట్ చేయి ఉండండి. ఈ కాల్ నాణ్యత మరియు శిక్షణ పరమైన ట్రైనింగ్ కోసం రికార్డ్ చేయబడింది. దయచేసి గమనించండి. నమస్కారం, పేటిఎం నా పేరు శ్రావణి. మీకు ఏ విధంగా సహాయపడగలను? ఫ్రెండ్స్, ఇలా అయితే మీరు పేటిఎం కస్టమర్ కేర్ అయితే కాల్ చేయొచ్చు. మేడం, ఇదన్నమాట వీడియో. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ అప్. జై హింద్.